ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. చూడు సింహాచలం, అప్పు తీసుకునేటప్పుడు సమ్మగా ఉంటది, తిరిగి ఇవ్వాలంటేనే ఒళ్ళు సలసల మరిగిపోద్ది. గుర్తుపెట్టుకొని తొందరగా తెచ్చివు. అదేం లేదు దాదా, నీ డబ్బు పూల్లో పెట్టిస్తాను, నన్ను నమ్ము. నమ్మాను కాబట్టే ఇచ్చాను. నమ్మక ద్రోహం చేశావంటే అదే పూలు నీ శవం మీద పడతాయి. తెలుసు దాదా. రే ఇవ్వు. వస్తాను దాదా. నమస్తే అన్నా. ఏంటమ్మా రాణి ఇలా వచ్చావు? మీతో పనుండి వచ్చానన్నా. ఏంటమ్మా? ఒక 10 లక్షలు కావాలి. అంత డబ్బా? ఎందుకమ్మా? అవసరం ఉంది కాబట్టి అడుగుతున్నాను. నువ్విస్తావన్న నమ్మకంతోనే వచ్చాను. అది సరేనమ్మా, కానీ ఏ తాకట్టు లేకుండా అంత డబ్బంటే? తాకట్టు కాదన్నా, నా హోటల్ నమ్మేస్తున్నాను, తీసుకో. అదేంటక్కా, హోటల్ అమ్మేస్తే మనం ఎలా బతుకుతాం? ఏదో ఒక పని చేసి బతుకుదాంలే అంజీ. అమ్మారాణి, నీ చిన్నతనం నుంచి నువ్వు నాకు తెలుసు. ఆ హోటల్ అంతగా పెరగడానికి నువ్వు ఎన్ని బాధలు పడ్డావో కూడా నాకు తెలుసు. ఆఖరికి ఆ హోటల్ నీ చేయి జారే పరిస్థితి వచ్చినా సైకిల్ తొక్కి ఆ డబ్బు సంపాదించి ఆ హోటల్ నిలబెట్టుకున్నావే గాని ఇలా ఎప్పుడూ తాకట్టు పెట్టలేదు. నువ్వు చెప్పింది నిజమే అన్నా. ఆ హోటల్ని నేనెప్పుడూ ఆస్తిగా చూడలేదు, నాకు అన్నం పెట్టే అమ్మగా చూశాను. అందుకే ఎన్ని కష్టాలు పడైనా హోటల్ని కాపాడుకున్నాను. కానీ ఇప్పుడు తప్పదన్నా, అందుకే అమ్ముతున్నాను. వద్దక్క, నువ్వు ఎందుకు అమ్మాలనుకుంటున్నావు? ఆ జగపతి గురించే కదా. వాడు మనకి ఎంత ద్రోహం చేశాడో మర్చిపోయావా? అయినా కొడుకునే కాదనుకునే అతని గురించి మనకు అన్నం పెట్టే హోటల్ నమ్మేస్తావా? అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. నువ్వేం మాట్లాడకు. అమ్మారాణి, తమ్ముడి సాయమే అందడం లేదు, అలాంటిది ఎవరి కోసమో తాకట్టెందుకు పెడుతున్నావమ్మా? అలా అడుగు దాదా. ఏంట్రా అడిగేది? నిన్ను నోరు మూసుకుని ఉండమన్నానుగా. అమ్మలాంటి అత్తమ్మకి కష్టం వచ్చిందన్నా. తన భర్త చెయ్యని నేరానికి జైల్లో ఉన్నాడు, తల్లడిల్లిపోతుంది. తండ్రిని విడిపించుకోవడానికి డబ్బులు లేక ఆయన ఎంతో బాధపడుతున్నారు. నా వాళ్ల కష్టాన్ని తీర్చుకోలేనప్పుడు నేనుండి ఏం ప్రయోజనం? నాకింతకన్నా అవకాశం ఏముంది? అందుకే తాకట్టు పెడుతున్నాను, దయచేసి ఇవ్వన్నా. కన్నవాళ్ళని పిల్లలే వదిలేస్తున్న ఈ రోజుల్లో కట్టుకోబోయే వాడి తండ్రి కోసం ఇంతలా ఆలోచిస్తున్నావా? నువ్వెప్పుడు బాగుండాలమ్మా. ఇక్కడ సంతకం పెట్టమ్మా. సరే అన్నా. రై, ఆ డబ్బులి. ఇదిగోమ్మా. వస్తామన్నా. సరే వెళ్ళిరండి. పద. అక్కడే ఆగండి. లక్ష్మి, అమ్మా, దిష్టి నీళ్లు తీసుకురా. వస్తున్నానమ్మా. తీసుకున్నమ్మా. తెలుసమ్మా ఎందుకిది? దిష్టి తీస్తున్నానమ్మా. అదే ఎందుకు అంటున్నాను.
నీకు బాగా దిష్టి తగిలిందమ్మా. అందుకే ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. ఏ దేవుడు కరుణించాడో కాబట్టి మళ్ళీ నువ్వు మాకు దక్కావమ్మా. లక్ష్మి, అమ్మా. పడేసిరా. అలాగే అమ్మా. ఆ, లోపలికి రండి. పదమ్మా. ఫ్రెండ్, నాకిలా జరగకుండా ఉండుంటే నిన్న ఈ పార్టీకి బర్త్డే పార్టీ జరుగుతూ ఉండేది. అందరూ వచ్చి నాకు హ్యాపీ బర్త్డే చెప్పి గిఫ్ట్ కూడా ఇచ్చేవారు కదా. అవునమ్మా, నీ బర్త్డే పార్టీ ఎంతో గ్రాండ్గా చేద్దామనుకున్నాను. కానీ ఏం చేస్తామమ్మా, మనం ఒకటనుకుంటే మరొకటి జరిగింది. మళ్ళీ నువ్వు ఇంటికొచ్చావు, అదే నాకు ఆనందంగా ఉంది. పోనీలే డాడీ, నెక్స్ట్ ఇయర్ గ్రాండ్గా పార్టీ చేసుకుందాం. 2 కేక్స్ కట్ చేస్తాను. నెక్స్ట్ ఇయర్ వరకు ఎందుకు, ఈ రోజే నీ బర్త్డే పార్టీ చేసుకుందాం. ఎలా చేసుకుంటాం? ఎవరు లేరు కదా, నా ఫ్రెండ్స్ ఎవరు రాలేదు కదా. ఎందుకు లేరు? నీ ఫ్రెండ్ని నేనున్నానుగా. మీ డాడీ ఉన్నారు, తులసమ్మ, శ్రీను, మనందరం ఉన్నాం కదా. అందుకే అందరం కలిసి బర్త్డే పార్టీ చేసుకుందాం. నిజంగానా? నేను నీ ఫ్రెండ్ని కదా, నీకు అబద్ధం చెప్తానా? 5 మినిట్స్లో మొత్తం రెడీ చేస్తాం, నువ్వే చూడు. లక్ష్మి, అమ్మా. సీను, అమ్మా, ఆ కేక్ అవన్నీ ఎక్కడ పెట్టారు? లోపల పెట్టావు. రండమ్మా, రండి. ప్రియా, హ్యాపీ బర్త్డే టు యూ. ప్రియా, ఇప్పుడు కేక్ కట్ చేయి. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా తల్లి, ఇది నీ బర్త్డే గిఫ్ట్. చల్లని హాయి నందిస్తా. థ్యాంక్ యూ డాడీ. ఫ్రెండు, నువ్వు నాకేమీ గిఫ్ట్ ఇవ్వవా? అయ్యో, నేనేం తేలేదమ్మా. రేపు నీకో మంచి గిఫ్ట్ తెస్తాను, సరేనా? రేపు కాదు, ఈ రోజే కావాలి. అలాగే తీసుకొస్తాను, కొంచెం టైం ఇవ్వు. నేనేమడిగినా ఇస్తావా? తప్పకుండా ఇస్తాను. ఏం కావాలో అడుగు. నిజంగా ఇస్తావుగా? ప్రియా, అలా అడగకూడదమ్మా. పర్వాలేదు సార్, తన్ను అడగనివ్వండి. ప్రియా, ఏం కావాలో చెప్పమ్మా, తప్పకుండా ఇస్తాను. అయితే నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళనని మాటివ్వు. ఏంటి ఫ్రెండ్ ఆలోచిస్తున్నావు? నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? లేదమ్మా, నేనెక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటాను. నిజంగా ఉంటానని మాటివ్వు. మాటివ్వు ఫ్రెండ్. సరేనమ్మా, నేను నీతోనే ఉంటానని మాటిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్.
రాధా గారు, రాణి, అంజీ, ముందు ఈ డబ్బు తీసుకుని కట్టేసి మీ నాన్నగారిని బయటికి తీసుకురండి. రాణి, 10 లక్షలు ఇప్పటికిప్పుడు నీకు అంత డబ్బెలా వచ్చింది? అదంతా తర్వాత. ముందైతే ఆయన్ని విడిపించండి, వచ్చాక మాట్లాడుకుందాం. లేదమ్మా, వాడే 10 లక్షలు తేలేకపోయాడు. అలాంటిది నువ్వు 10 లక్షలు తెచ్చావంటే ఎలా అమ్మా? ఎక్కడైనా అప్పు చేశావా? అప్పు చేయలేదత్తయ్య. అయినా ఇప్పుడు ఆ విషయాలు అనవసరం అంటున్నాను. రాధా గారు, ముందు మీరు వెళ్ళండి. వద్దు రాణి, కనీసం ఈ డబ్బెలా వచ్చిందో అదైనా చెప్పు. రాధాగారు, ఇంకెలా వస్తుంది? అక్క ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం కదా. దాసన్న అని ఒక బిల్డరు ఇక్కడే ఉంటున్నారు. ఆయనకు మన పరిస్థితి చెప్పాను, ఆయన ఇచ్చారు. అమ్మా రాణి, ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేనమ్మా. ఏంటత్తయ్య ఆ మాటలు? మన మధ్య అనుబంధాలుండాలి కానీ రుణాలు బంధాలు ఏంటి? రాధా, త్వరగా వెళ్ళి మీ నాన్నగారిని విడిపించి తీసుకురారా. అలాగేనమ్మా. థ్యాంక్స్ రాణి. ఆ దాసుకి చెప్పు, తొందరలోనే ఈ డబ్బులు తిరిగిచ్చేస్తామని. అది నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. అత్తయ్య, మీరు ధైర్యంగా ఉండండి, ఆయన వచ్చేస్తారు. అమ్మా రాణి, ఇప్పుడు చెప్పు, నీకు ఆ 10 లక్షలు ఎలా వచ్చాయి? చెప్పాను కదమ్మా, దాసన్న ఇచ్చాడని. మళ్ళీ అడుగుతావేంటి? నాకు పనుంది. రాణి ఆగు. ఆ దాసన్నెవరో నాకు తెలుసమ్మా. జనాల్ని ముంచి కష్టపెట్టి డబ్బులు సంపాదించేవాడు. అలాంటివాడు నీ కష్టం చూసి డబ్బులిచ్చాడు అంటే ఎలా నమ్ముతానమ్మా? నాకు నిజం కావాలి. అది ఇంకా ఎందుకు అక్క నిజం దాస్తావు? అక్క హోటల్ అమ్మేసిందమ్మా. హోటల్ అమ్మేశావా? అవునమ్మా. ఎంత పని చేసావమ్మా? ఏం చేయమంటావమ్మా, ఆయన ఎంత ప్రయత్నించినా ఎక్కడా డబ్బు దొరకలేదు. ఆ పెద్దయినా అలా జైల్లో ఉన్నందుకు అత్తయ్య ఎంత బాధపడుతున్నారో మనం చూసాం కదమ్మా. మనకంత డబ్బిచ్చేవారెవరూ లేరమ్మా. అందుకే హోటల్ని అమ్మేశాను. అమ్మ రాణి, నీకు ప్రాణమైన హోటల్ని నువ్వు ప్రేమించే మనిషి కోసం అమ్మేశావు. కానీ రేపటి నుంచి మనం ఎలా బతుకుతామమ్మా? ఏదో ఒక ఆధారం దొరక్కపోదు. రేపేంటని భయపడి ఈరోజు మన వాళ్ళని వదిలేలేం కదమ్మా.
ఏంటోదినా ఆ గుమ్మం వైపు అలా చూస్తున్నా? ఎవరైనా వస్తున్నారా? వంశీతో మాట్లాడొస్తానని సమంత వెళ్ళింది కదా. వంశీతో కలిసి వస్తుందా, ఒంటరిగా వస్తుందా అని నాకు చాలా భయంగా ఉందొదినా. అదేంటొదినా, తన భర్తని తనతో తీసుకుని వస్తానని వెళ్ళింది. ఖచ్చితంగా ఒంటరిగా రాదు, జంటగానే వస్తుంది. తను సీత కూతురు. ప్రేమించిన వాడిని గెలుచుకోవటం ఎలాగో సమంతకి బాగా తెలుసు. అదేంటే ఒంటరిగా వచ్చావు? నేను ఒంటరినే కదా, మళ్ళీ కొత్తగా అడుగుతావేంటి? నువ్వు వెళ్ళింది వంశీ దగ్గరికి కదా. వంశీ మాట్లాడలేదా? మాట్లాడలేదు, నాతో పోట్లాడాడు. నేను ఎంత చెప్తున్నా వినిపించుకుంటేనే కదా, నా బాధ అర్థం చేసుకుంటే కదా. అదేంటమ్మా, ఆ అబ్బాయి మగవాడు, అలాగే మాట్లాడతాడు. కానీ తాళి కట్టించుకున్నది నువ్వు, తల వంచవలసింది కూడా నువ్వే. అంటే ఏంటి? ఏమన్నా బ్రతిమలాడుకోవాలా? ఎన్ని తిట్టినా కాళ్ళు పట్టుకోవాలా? ఆడపిల్ల జీవితం అంటేనే అంతే. అన్నయ్య నిన్ను అపురూపంగా మహారాణిలా పెంచుండొచ్చు, కాని ఒకసారి మెడలో తాళి పడ్డాక ఆడపిల్ల జీవితం మారిపోతుంది. భర్తకి కోపం వచ్చినా భరించాల్సింది భార్యే. తను ఎంత గొడవ పెట్టినా బతిమలాడుకోవాల్సింది కూడా నువ్వే. చాలా తప్పుగా మాట్లాడుతున్నావు మహి. వంశీ చెడ్డవాడు కాదు, చాలా మంచివాడు. అయినా తప్పు మనవైపే ఉంది. అనవసరంగా వంశీని తప్పు పట్టకు. నాని, అసలు వంశీ ఏం చేశాడో తెలుసా? నువ్వేం చేసావుగా తెలుసుగా. పూర్ణా, నోరు జారకు. సమంత మన మనవరాలను మర్చిపోకు. తాతి, నాని మాటలు పట్టించుకోకు. తను నువ్వు వంశీ కలిసి ఉండాలనే కోరుకుంటుంది, అందుకే అలా మాట్లాడింది అంతే. తాతి, వంశీ కోసం నేనేం చేయడం లేదని నువ్వు కూడా నన్ను తిట్టావు. అందుకే నీ కోసం, కేవలం నీ కోసం వంశీ కాళ్ళు పట్టుకోవాలని వెళ్ళాను తాతి. కానీ వంశీ నా కన్నీళ్ళకి కరగకుండా విడాకుల పేపర్స్ నా చేతిలో పెట్టాడు. అది చూసి నేను తట్టుకోలేకపోయాను తాతి. అయినా నాని నన్నే తప్పు పడుతుంది. విన్నావా పూర్ణ, నువ్వు మంచివాడని మెచ్చుకున్న వంశీ ఎంతకు తెగించాడో. నా మనవరాలకి విడాకులిస్తాడా? వాడి అంతు చూస్తాను. ఏంటండి ఈ ఆవేశం? తెగేదాకా తెచ్చుకుంటే అన్యాయం అయ్యేది సమంత జీవితమే. అదే జరిగితే పాపం భర్త వదిలేశాడు అనరండి. ఇది తప్పు చేసుంటుంది, అందుకే మొగుడు వదిలేశాడు అని సమంతనే తప్పు పడతారు. అది మీకు అర్థమవుతోందా? అంటే ఏంటి? కాళ్ళు పట్టుకోమంటావా? ఏమండి, కాళ్ళు కడిగి కన్యాదానం చేశాం కదా, తప్పు జరిగిందని కాళ్ళు పట్టుకుంటే తప్పే ఉందండి. తాతి, నాకు వంశీ కావాలి తాతి. వంశీ లేకుండా నేను బ్రతకలేను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, అందుకే ఆ పేపర్స్ అక్కడే చింపేశాను. నాకు వంశీ కావాలి తాతి. అనవసరంగా భయపడకమ్మా, ఏం కాదు. నువ్వు ధైర్యంగా ఉండు. సమంత,
ఏడిస్తే కన్నీళ్ళొస్తాయి కానీ వంశీ రాడు. ఒకసారి ఆలోచించు. మరేం చేయమంటావు? వంశీ నా నీడను కూడా భరించడం లేదు. అలాంటి వాడు నాకు తోడెలా అవుతాడు? నువ్వొక ప్రయత్నం చేస్తే అది విఫలమైంది. అంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. మీ తాతయ్యతోనే వంశీని నీకు దగ్గర చేస్తాను. నేనేం చేశానో తాతయ్యకి తెలుసు. అందుకే తాతయ్య కూడా ఏం చెయ్యలేరని నాకు తెలుసు. జరగదు అని జరిపించటమే ఈ మహి స్పెషాలిటీ. నేను చెప్పినట్టు చేస్తే వంశీ కాళ్ళు పట్టుకునో మెడ పట్టుకునో అన్నయ్య మీ ఇద్దరిని ఒక్కటి చేస్తాడు. మరి నేను చెప్పినట్టు నువ్వు చేస్తావా? వంశీని నా వాణ్ణి చేసుకోవడానికి ఎంతో చేసిందాన్ని. మళ్ళీ వంశీ నాకు దగ్గరవ్వడం కోసం ఏదైనా చేస్తాను. చెప్పు, ఏం చేయమంటావు? ఈ ప్లాన్తో నీ కోరిక తీరుతుందో లేదో కానీ నా కోరిక చైర్మన్ కుర్చీ. అది నాకు దక్కుతుంది. ప్రమాదం ఎప్పుడు ఎటు నుంచి వస్తుందో అని ప్రతి క్షణం ఆందోళనగా ఉంటుంది. ఎవ్వరి చెడు దృష్టి నా కుటుంబం మీద పడకూడదు. నా కుటుంబాన్ని కూల్చాలని అనుకునే వాళ్ళ చెప్పుడు మాటలు నా వాళ్ళు వినకూడదు స్వామి. సమంత, సమంత, వదనా, వదనా, సమంత లేమా?